మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గురువారం వారాహి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. వాసుకి పరమేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు అత్యంత భక్తి భావంతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కుటుంబాల సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాభివృద్ధి కలగాలని, సమాజంలో శాంతి, సౌభ్రతృత్వం కొనసాగాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ వారాహి అమ్మవారి శక్తి స్వరూపిణి అని, ఆమెని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయని పేర్కొన్నారు. వాసుకి పరమేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారాహి నవరాత్రి ఉత్సవాల్లో మహిళలు విశేష భక్తి భావంతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ప్రసరించి అందరికీ సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు, వాసుకి పరమేశ్వరి సేవా సమితి సభ్యులు, నిర్వాహకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాధేశ్యామలాయ నమః. ఓం శ్రీ లలితాంబికాయ నమః. ఓం శ్రీ దుర్గాంబికాయ నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. మన మంచిర్యాల పట్టణంలోనే మొదటిసారిగా వారాహి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. మన మంచిర్యాల పట్టణంలో ఉన్న వారందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మరియు వాసుకి పరమేశ్వరి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఉండాలని కోరుతూ ఈ నవరాత్రి ఉత్సవాలు మనకు రాజశ్యామల పీఠం నిర్మల్లో 4 సంవత్సరాలు నిర్వర్తించి అక్కడ గురువుగారి ఉపదేశం తీసుకొని ఆ గురువుగారి యొక్క ఆశీర్వాదంచే మన మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మన మంచిర్యాల పట్టణ వాసులందరూ కూడా చాలా ఆదరాభిమానులతో అమ్మవారిని చేరుకొని ప్రతినిత్యము పూజాది కార్యక్రమాల్లో పాల్గొని, హోమ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ఇదే విధంగా మన మంచిర్యాల పట్టణంలో ఇంకా రానున్న రోజులలో చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు జరగాలని ఆశిస్తూ జై వారాహి, జై జై వారాహి.